హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఈరోజు తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒకటైన చందిప్పలో వెలిసిన మర్కత శివలింగం యొక్క టెంపుల్కి అయితే మేము తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. చాలా మంచి పవర్ఫుల్ టెంపుల్. అక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, ఒక రాయి మీద చేతి పెట్టి మనం కోరిన కోరికలు కోరుకుంటే నిజమయ్యేది అయితే మాత్రం రాయి తిరుగుద్దని చెప్పి అయితే కొన్ని మనకు వీడియోలు అయితే చూడడం జరిగింది. సో అది ఎంతవరకు నిజం ఏంటనేది చూడడానికి నేను ఒకసారి ప్రయత్నం చేద్దామైతే ఈ గుడికి అయితే వెళ్తున్నాను. సో నేను చూస్తూ చందిప్ప మర్కత శివలింగాన్ని మీకు కూడా చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకండి. వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్దాం. సో ఇది చందిప్ప మర్కత శివలింగంకి వెళ్ళడానికి మొట్టమొదటిగా మనకైతే ఒక ఆర్చి కమాన్ అయితే వస్తుంది. సో ఈ కమాన్ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పటిదాకా కొంచెం మెయిన్ రోడ్లో బాగానే ఉండే, ఇది కొంచెం ఒక 2 కిలోమీటర్స్ కొంచెం రోడ్ అది కొంచెం రిపేర్లో ఉన్నట్టుంది, బాగాలేదు. సో మొత్తానికైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం. సో ఇది కూడా మంచి కొంచెం అవుట్స్కట్లో అయితే ఉంది, సిటీలో లేదు. సో పచ్చని వాతావరణంలో చాలా అంటే చాలా బాగా ఉంది. సో మనం టెంపుల్ వద్దకైతే వెళ్దాం. సో అక్కడ విశేషాలు ఏంటి పూర్తిగా అయితే మీకు చెప్పడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. మేము సిరిసిల్ల నుంచి అయితే బయలుదేరాము. సిరిసిల్ల నుంచి మనం సిద్దిపేట మీదుగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి అయితే ఈ చందిప్ప మర్కత శివలింగం చందిప్ప విలేజ్కి అయితే చేరుకున్నాము. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా అంటే చాలా ఫేమస్ అయ్యాయి. సో అదే ఒకసారి మర్కత శివలింగాన్ని దర్శనం చేసుకుంటే కూడా ప్రతి ఒక్కరికి చాలా మంచిదని చెప్పి కొన్ని పురాణాల లోపల కూడా కొందరు నిపుణులు అయితే దీని గురించి చెప్పడం జరిగింది. సో అందుకే చూద్దామని అయితే ఈ మర్కత శివలింగానికి అయితే వెళ్తున్నాము. సో ఆలస్యం ఎందుకు, వెళ్దాం. చూస్తున్నారు కదా, శ్రీ బ్రహ్మసూత్ర మర్కత లింగేశ్వర స్వామి వారి దేవస్థానం, చందిప్ప గ్రామం, శంకరపల్లి మండలంలో అయితే ఈ బ్రహ్మసూత్ర శివలింగం అయితే ఉంది. సో మనం ప్రస్తుతం అయితే చందిప్ప గ్రామానికి అయితే వచ్చాము. శంకరపల్లి మండలం దాటి చందిప్ప గ్రామానికి అయితే వచ్చాము. ఈ గ్రామంలోనే మనకు అయితే ఈ బ్రహ్మసూత్ర శివలింగం అయితే ఇక్కడ ఉంది. ఇది చాలా పురాతనమైన శివాలయం, చాలా ఫేమస్ శివాలయం. మనకు అంజి సినిమాలో కూడా కనిపిస్తుంది. అయితే అక్కడ మనకు నాగేంద్ర బాబు అయితే దీన్ని చెప్తాడు. మొత్తానికైతే మర్కత శివలింగం దగ్గరికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, ఇదే చందిప్పలోని వెలిసిన మర్కత శివలింగం. చాలా పవర్ఫుల్ శివాలయం. మీలో ఎంతమంది మర్కత శివలింగం వచ్చారో ఒకసారి కమెంట్ అయితే చేయండి. చూడండి, ముందు శివాలయానికి ముందైతే ధ్వజస్తంభం అయితే చాలా బాగుంది. చూడండి, టెంపుల్ చాలా అంటే చాలా, ఈ చిన్న విలేజ్ ప్రశాంతమైన వాతావరణంలో చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇదే చందిప్ప శివాలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్కు మనకు రైట్ సైడ్లో అయితే నవగ్రహాలు ఉన్నాయి. సో మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. సో చూడండి, చూస్తున్నారు కదా, ఇవే నవగ్రహాలు. దీనికి నవగ్రహాలకు ఆనుకొనే ఒక చెట్టు కిందనైతే అమ్మవారిది అయితే ఇక్కడ ఒక విగ్రహం అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. సో ఏ అమ్మవారో మనకు అక్కడ తెలుస్తలేదు, నాగప్రతిమల మరి వేరే ఏదైనా అమ్మవారా. సో ఇక్కడ కూడా దీపాలు అవి చాలానే వెలిగిస్తున్నారు. అదేవిధంగా ఒక పురాతనమైన చెట్టు అయితే ఉంది. ఈ చెట్టుకు చాలామంది అయితే వాళ్ళ యొక్క మొక్కులు నెరవేరాలని అయితే మనకు ఇక్కడైతే దారాలు అయితే కడుతున్నారు, గాజులు అలా దారాలు అవి కడుతున్నారు. సో ఇవాళ సెంటిమెంట్ అనుకుంటాను. చూడండి, చాలా అంటే చాలా పెద్దగా అయితే మనకి ఈ చెట్టు కనిపిస్తుంది. సో టెంపుల్కు ఎదురుగానే మనకు ఒక శివాలయం అయితే ఇక్కడ శివలింగం అయితే ఉంది. ఇది నార్మల్ శివలింగం. సో ఇక్కడైతే జనాలు కొబ్బరికాయలు కొట్టి అభిషేకాలు అవి చేస్తున్నారు. అదేవిధంగా ప్రార్థన మొక్కడం అయితే ఇక్కడ మొక్కుతున్నారు. సో మెయిన్ మనం మర్కత శివలింగం లోపల కూడా మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. లోపల కూడా వెళ్ళొచ్చు, లోపల కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టి అభిషేకం అయితే చేశాం కాబట్టి సో మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. లోపలికి వెళ్దాం. సో చూస్తున్నారు కదా, శ్రీ బ్రహ్మసూత్ర మర్కత శివలింగం, శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ మర్కత లింగేశ్వర స్వామి దేవస్థానం, చందిప్ప. చాలా బాగుంటుంది, పురాతనమైన దేవాలయం ఇది. సో చూడండి, చూస్తున్నారు కదా, ఇదే
బ్రహ్మసూత్ర మర్కత శివలింగం. ఎన్నో జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకున్న రాని పుణ్యం ఈ యొక్క మర్కత శివలింగాన్ని దర్శించుకుంటే ఆ పుణ్యం అయితే చాలా అంటే చాలా ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా అమ్మవారి సమేతంగా అయితే ఇక్కడ మర్కత శివలింగాన్ని అయితే ఇక్కడ భక్తులు అయితే ప్రతిష్ఠించారు. సో చూడండి, చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. సో బయటకు రాగానే మనకు టెంపుల్ చుట్టూ అయితే శివుని యొక్క మంచి ఆర్ట్ కళతోనైతే మంచి లామినేషన్ కవర్స్ ఆ టైప్లో మంచి ఆర్ట్స్ అయితే మంచి దించి అయితే ఇక్కడ వాటిపైన పెట్టారు. సో ఇది బ్యాక్ సైడ్ అయినా మేము వచ్చే టైం మధ్యాహ్నం 12:30 అలా అయింది కాబట్టి జనాలు అనేది చాలా తక్కువ అయిపోయారు. సో ముందు కనిపిస్తారు, ముందైతే మీకు చూపిస్తాను. సో ఇది బ్యాక్ సైడ్కి వచ్చాము కదా, బ్యాక్ సైడ్లో జనాలు అయితే ఎక్కువ మనకు ఇక్కడ కనిపించడం లేదు. శ్రీ బ్రహ్మసూత్ర మర్కత శివలింగం పౌర్ణమి మహిమ అయితే పౌర్ణమి నాడు, సోమవారం నాడు, ఆదివారం, శనివారం ఒక 4-5 రోజులైతే భక్తుల రద్దీ బాగానే ఉంటుందని చెప్తున్నారు. సో అదేవిధంగా ఇక్కడ కాలభైరవుడు అయితే ఇక్కడ కనిపిస్తున్నాడు. చూడండి, కాలభైరవుని దర్శనం అయితే చేసుకోండి. కాలభైరవుని పక్కపంటే మనకి ఇక్కడ ఈ రాయి అనేది ఉంటుంది. ఈ రాయి మనం కోరిక నెరవేరితే కనుక ఆ రాయి తిరుగుతుందని అయితే సో ఇక్కడి వాస్తవులు అయితే చెప్తున్నారు. సో మనం కూడా ట్రై చేద్దాం. మొట్టమొదటిసారిగా చూడండి, ఆ రాయి కోసం ఎంతమంది క్యూ కట్టారో చూడండి. చాలా అంటే చాలామంది అయితే ఇక్కడ క్యూ కట్టారు. అంటే ఆ రాయి తిరిగితే ఏదైనా మనసులో కోరిన కోరిక కోరుకొని ఆ రాయి మీద చేయి పెడితే కనుక ఆ నెరవేరే కోరిక అయితే మాత్రం ఆ రాయి అయితే తిరుగుతుంది. సో చూడండి, మీకు చూపించడానికైతే నేను ప్రయత్నం చేస్తాను. సో వాళ్ళు చాలామంది వాళ్ళ కోరికలు నెరవేరుతాయా లేదా అని చెప్పి అయితే సో ఇక్కడ మొక్కుతూ వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతున్నాయా లేదో అని పరీక్షించుకుంటున్నారు. సో చాలా అంటే చాలా అంటే నేను ఒక్కొక్కసారి నమ్మలేదు. కాకపోతే కొంతమందికి అది తిరగడం లేదు, కొంతమందికి ఏమిటంటే తిరుగుతున్నాయి, నెరవేరే కోరికలు అయితే తిరుగుతున్నాయి. సో చూడండి, మా నిఖిత కూడా ఇక్కడ చూడండి, ఆమె కోరిక ఏది కోరుకుందో సో నెరవేరుతుందని చెప్పి అయితే అది రైట్ సైడ్కి అయితే తిరిగింది. అదేవిధంగా మా అబ్బాయిది కూడా మీకు చూపించడానికైతే నేను మళ్ళీ ప్రయత్నం అయితే చేస్తాను. సో మేమందరం క్యూ గట్టి అయితే తిప్పడం జరిగింది. సో మా అందరి అయితే తిరిగాయి. అమ్మ, నేను, మా నిఖిత, మనీంద్ర, ఆదర్శ్ మా అందరి అయితే తిరిగాయి. చాలా బాగానే అనిపించింది. సో కొందరు తిరగట్లేదు, కొందరు ఏమో తిరుగుతున్నాయి. సో అదే ఏంటో అర్థం కావటం లేదు. సో వాళ్ళ కోరికలు ఎలా ఉన్నాయో అర్థం అవ్వటం లేదు. చూడండి, మా అబ్బాయి చిన్న అబ్బాయి కూడా పెట్టుకున్నాడు, ఏదో మొక్కారట. సో అతనిది కూడా చూడండి కొంచెం లైట్లీ అయితే కొంచెం తిరుగుతుంది. చూస్తున్నారు కదా, లైట్లీ అయితే కొంచెం అయితే తిరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో. ఫ్రెండ్స్ మొత్తానికైతే చందిప్పలో స్వయంభుగా వెలిసిన మర్కత శివలింగం మనం అయితే చూసాము. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటాను. సో చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇంకొకటి అక్కడ ఆ రాయిని పట్టుకొని మనం కోరిన కోరికలు కోరితే సో అవి నెరవేరే కోరికలు అయితే తిరుగుతుంది అది. సో మేము కూడా అంటే ఒక గంట సేపు అయితే దాని గురించి లైన్ పెట్టాము. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇదేమన్నా అంటే కల్పన ఏంటని చెప్పి కొందరు చూసాము మేము. సో ఆల్మోస్ట్ అంటే కొందరి తిరగట్లేదు, కొందరు తిరుగుతున్నాయి. సో అవన్నీ చూసుకున్న తర్వాత మేము కూడా ట్రై చేద్దామని చేశాము. సో మాదైతే తిరిగింది. సో ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ మర్కత శివలింగ దర్శనానికి అయితే మా ఫ్యామిలీతో అయితే వస్తాను. సో అప్పటి వరకు అర్జున్ ట్రావెల్ వ్లాగ్స్ వీడియోని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్ బాయ్.